అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచే వ్యక్తి అతను ఎప్పుడు అంటే సూర్యుడు ఉదయిస్తే లోకానికి వెలుగు వస్తుంది. నువ్వు కనుక ఉదయిస్తే అంటే నువ్వు సూర్యుడు ఉదయించక ముందు లేస్తే నీ ఇంటికి వెలుగు వస్తుంది కదా. అది యూత్ తెలుసుకోవాలి సార్. ఎందుకంటే యూత్ అనే విషయానికి వస్తే సార్, వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తూ, హెచ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అని పెంచుకునేవాడే సార్ యూత్. ఎందుకంటే సార్ అనుశక్తి అంటే యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే సార్. యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే. ఎందుకంటే యవ్వనం అనేది జీవిత సారాన్ని పిండుకోవలసిన సమయం. యవ్వనం జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక గొప్ప పదం సార్. అందుకే మై డియర్ యూత్, మీరే ఈ దేశానికి దిక్కు, మీ మీదే ఈ జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కున అన్నాను. కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యూత్ ఉండాలి. అవును సార్. వాళ్ళ యొక్క కష్టం మీద దేశం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వాడు ఎవరు కష్టపడే మనస్తత్వం పేరు అంత విలాసాలకి, డ్రగ్స్ కి, దీనికి వీటికి ఎక్కువగా మొచ్చు చూపిస్తున్నారు తప్ప కష్టపడాలి, మనం ఒక మంచి ప్రొడక్ట్ అవ్వాలి అనే ఆలోచన రావట్లేదు. ఒక బలమైన నిజం సార్, మీరు చెప్పింది వాస్తవం. అంటే నా పరిధి నుంచి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను దయచేసి చెప్తున్నా. అదృష్టం కష్టజీవుల సొంతం అన్నారు సార్. అదృష్టం కష్టజీవుల సొంతం. అందుకే నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ.